ప్రశ్నలు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. గౌతు కుటుంబ వారసత్వాన్ని తీసుకున్న గౌతు శిరీష పలాసలో ఘనమైన విజయాన్ని సాధించారు. శిరీషకి విజయం ఎలా సాధ్యమైంది ఆవిడ మాటలో తెలుసుకుందాం. మొత్తానికి అనేక అవమానాలు, అనేక ఆటుపోట్లు, చివరికి అద్వితీయమైన విజయం ఎలా సాధ్యమైంది? నా కుటుంబం, నా పలాస తెలుగుదేశం పార్టీ కుటుంబం ముఖ్యంగా ఇబ్బందులు పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసా, ఎన్నికల్లో 6 నెలల ముందు తెలుగుదేశం పార్టీతో అడుగులు వేసిన జనసేన యూత్, అలాగే బీజేపీ పెద్దలు, ఈ 5 కాన్సెప్ట్స్ ఈరోజు ఇంత అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టాయండి. ఏదైతే ఇంత పెద్ద విజయాన్ని ఊహించారా మీరు ముందుగా ఎప్పుడైనా? దీనికి సంబంధించి ఎలాంటి అంశాలు మీకు దోహదపడ్డాయి అంటారు? రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు, రాష్ట్ర విధ్వంసం, మళ్ళీ తెలుగుదేశాన్ని కానీ మమ్మల్ని పలాసలో కానీ విజయం చేకూరుస్తున్నాయని ఊహించాం. కానీ ఇంతటి అద్భుతమైన విజయం 40,000 మెజార్టీ నేను కల్లో కూడా ఊహించలేదు. అలాగే ఈరోజు లాస్ట్ టైం 153, 151 వచ్చాయని జగన్మోహన్ రెడ్డి అంత విర్రవీగారో, ఈరోజు కనీసం ప్రతిపక్ష స్థాయి కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డిని గారిని ఓడించడం నిజంగా ఆంధ్ర ప్రజలు మాత్రమే ఇలాంటి తీర్పు ఇవ్వగలరు అని చరిత్రలోని చేసి చూపించారు. రాష్ట్ర రాజకీయాల్లో గౌతు కుటుంబంది చెరగని ముద్ర. కొన్నేళ్లుగా మీ కుటుంబం రాజకీయాలకు దూరమైంది. ఆ వారసత్వాన్ని శిరీష చూసుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచారు. ఎలా అనిపిస్తుంది ఆ వారసత్వానికి సంబంధించి? ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవచ్చు కానీ అధికారంలోని ఏ రోజు గౌతు కుటుంబం ప్రజల మధ్య లేకుండా ఇంకా చేరువవచ్చు కాబట్టి ఈ రోజు ప్రజల మధ్య ఉండడమే. ముఖ్యంగా ఓటమి చెందాక ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త కానీ తెలుగుదేశం నాయకుడు కానీ పార్టీని వదలలేదు. ఏ ఆడపిల్లని అప్పలరాజు గారు నన్ను ఇబ్బంది పెట్టారు, ఈ ఆడపిల్ల మీదే మాకు నమ్మకం ఉంది, మళ్ళీ గౌతు కుటుంబం తెలుగుదేశం విల్ బి బ్యాక్ అని ఒక నమ్మకంతో 5 సంవత్సరాలు నా వెంట ఉన్నారు. నా అన్ని అవమానాల్లో, ఇబ్బందుల్లో వాళ్ళు పాలు పంచుకున్నారు. ఈ రోజు సిక్కోలు శివంగిగా మీ ముందు నిల్చోబెట్టారు. ఎంత మీరు అడగొద్దన్నా నా మనసు సహకరించట్లేదు. మనం మంత్రి హోదాలో సీదిరి అప్పలరాజు ఎందుకు ఓడిపోయారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఎలాంటి తప్పిదాలు చేసి ఓడిపోయాడో సేమ్ డిట్టో టు డిట్టో మంత్రి హోదాలోని అహంకారం తలకెక్కకూడదు. ఒకసారి మనం బాధ్యత గల అధికారంలోకి వచ్చాక ప్రజలకి భయపడి పనిచేయాలి కానీ ప్రజల్ని భయపెడుతూ పనిచేయకూడదు. అలా భయపెడుతూ పనిచేసినందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి, అప్పలరాజుకి, ఇలాంటి ఎవరికైనా ఇదే గతి పడుతుంది. గడిచిన మీరు 5 ఏళ్లుగా అంటున్నారు అప్పలరాజు పలాసలో ఎన్నో అక్రమాలు చేశారని చెప్పి. ఎమ్మెల్యే శిరీష దీనిపై ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతుంది? వైసీపీ చేసినట్లు ఏ ఒక్క కార్యకర్తల్ని మేము ఇబ్బంది పెట్టమండి. ఎందుకంటే కార్యకర్తలే పార్టీలకి వెన్నుకొమ్మ. టీడీపీ కార్యకర్తలు 5 సంవత్సరాలు ఎంత బాధలు పడ్డారో, ఇబ్బందులు పడ్డారో, ప్రాణాలు కోల్పోయారో, ఆస్తులు, ఉద్యోగాలు కోల్పోయారో మాకు తెలుసు. కాబట్టి ఏ ఒక్క వైసీపీ కార్యకర్త జోలికి మేము వెళ్ళబోవటం లేదు. అలాగే ఈరోజు నాయకులు అని చెప్పుకొని ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని అనకొండల్లాగా, దొంగల్లాగా మింగారో అవన్నీ కూడా వెనక్కి తీసుకొచ్చి ప్రజలకి ఇచ్చే కార్యక్రమం మొదలు పెడతాం. ఎంతమంది నాయకులు అభివృద్ధి చేశామని చెప్తున్నా పలాస ఇంకా ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొంటోంది. ఆ దీర్ఘకాలిక సమస్యలను గట్టెక్కించడానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి మీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ అంటే ఎలాంటి కార్యాచరణతో వెళ్ళబోతుంది? ద ఓన్లీ వన్ బ్రాండ్ CBN. ప్రజలకి ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకమే. ఈరోజు ఇంత అప్పుల్లో ఉన్న రాష్ట్రమైనా, ఈ 5 సంవత్సరాలు నాశనం అయిపోయిన రాష్ట్రమైనా ఒక CBN అనే 3 అక్షరాలతో మళ్ళీ నార్మల్కి వస్తుందని ఆయన మీద మాకున్న నమ్మకమే. ఈ వచ్చే 5 సంవత్సరాలు ఆయన చెప్పిన ప్రతి ఒక్క హామీని చేసి చూపిస్తూ ఈ 5 సంవత్సరాల రాష్ట్రం ఏదైతే అభివృద్ధిని కోల్పోయిందో అభివృద్ధి దిశగా కూడా ముందుకెళ్తాం. ఇదే మొత్తానికి రాష్ట్రంలో జగన్ నిరంకుశ విధానాల వల్లే పలాసలో అద్వితీయమైన విజయం సాధ్యమైందని గౌతు శిరీష చెప్తున్నారు. భవిష్యత్తులో పలాస ప్రజల రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేని అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేరువ చేస్తానని గౌతు శిరీష చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కౌంటింగ్ కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.